keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు. Count India Rohan partnership లో Everglades 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Ishan. 12 fielded రా. బ్లడ్ రా. Something is wrong here. సిద్ధాంతికి దెబ్బ తగిలినట్టుంది. ఫీలింగ్ రాదు. ఓ గాడ్, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చాయి. సార్ ఇస్ ఇట్ ఓకే సార్? అయితే నోయల్ సీరియస్ ఇంజరీ కాకుండా ఆశిద్దాం. గో. Stop it, man! Stop it! What the hell? Oh! Rohan పరుగులు వదిలి వికెట్ ఇప్పుడు ఏమాత్రం ఆపలేదు. South India is one shot away from 100. That's a big shot. Is that a catch? Yes, yes. No. Oh, a great shot catch. That's a terrific century by Ryan South India. Yes, God, well done. Oh, yes. ఎంత చెత్తగా ఆడుతున్నారో చెప్పలేనండి అసలు. ఎక్కడున్నారు మీరు? That's a massive shot. And that picks up Rohan Kumar 50. What a wonderful inning. Good boys. రోహన్ యూగాను కలిసి ఎవరిగేట్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేశారు. సిహెచ్ఎస్ టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవరిగేట్స్ బౌలింగ్ లో on, boys. 192 పరుగులు సాధించడం అంటే Come on. దాదాపు Game's not over yet. Let's go. స్టూపిడ్ డాక్టర్. బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్, హూ కేర్స్. 192 అంటే కష్టం రా. ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచే పెద్ద ఫ్రాడ్. రే ప్రిన్సీరా, సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా? జానిమియా जी साहब. దిఖాओ. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాం రా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నాపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 more runs, man. Yeah, let's do it. Yes. No.
కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్లిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. ఈజీ కదా? సార్ వీఆర్ సారీ సార్. సార్ మీకోసం మేము ఈ మ్యాచ్ గెలుస్తాం సార్. నో గౌతమ్, డోంట్ సే దాట్. మీరు ఆడేది నా కోసం కాదు, గోల్కొండ హై స్కూల్ కోసం. జాగ్రత్తగా వినండి ఆ పేరుని, గోల్కొండ హై స్కూల్. నౌ దాట్ ఈస్ యువర్ టీమ్. ఓసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు 5 రౌండ్లు పరిగెట్టమంటే అరిచి గీ పెట్టారు. కానీ ఇప్పుడు ద బెస్ట్ టీమ్ ఇన్ ద స్టేట్ ఎవర్గ్లేడ్స్ తో మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ జిహెచ్ఎస్. మీ కళ, ఈ రోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నుంచి రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దులా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా, సగర్వంగా, నిజమైన మగాళ్లుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి, నాలిక మడిచి, మీసాలు మెలేసి ఏ సెంటర్ కైనా రా పొడి చేస్తా, నరికేస్తా అని అంటం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ, నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్లుగా మారారా లేదా అని ఒక కోచ్ గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. Are you with me? Yes, sir. Are we going to fulfill our dream? Yes, sir. Are we going to win? Yes, sir. Go! Yes, Go! yes, Go! yes. Mikey is in pain. Hey, Mikey! Mikey! Hey, Mikey! Mikey, okay? My God. Doctor! Doctor! Man, రక్తం వస్తుంది. బ్లడీ. ఇప్పటికే సిద్ధాంత్ రిటైర్డ్ హర్ట్. మైక్ Sir, blood వస్తుంది, sir. జిహెచ్ఎస్ పరిస్థితి చాలా కష్టమని చెప్పాలి. ఇట్స్ బ్లీడింగ్. బ్యాండేజ్ చేయాలరా? వద్దు సార్, మైకీ, డోంట్ బి సిల్లీ. ఐఎమ్ ఓకే సార్.
తీసుకెళ్ళిపోండి సార్. మైకి పిచ్చా నీకేమైనా? వద్దు సార్, తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. ఓకే సార్, ఆల్రెడీ. చెప్పానా నా కొడుకు మొండి వాడు రాడు ఆదిలో ఎన్టీఆర్ లో అయిపోయాడు. Come on, Mikey! ఓవర్లలో 72 పరుగులు చేసింది. వాట్ ఎ స్టార్ట్. Play well. Just stay there. Yeah. Well played.